నమస్తే అండి. నమస్తే. మీ పేరు? లోకేష్. లోకేష్. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు. ఏమైంది మీకు కాలు? యాక్సిడెంట్ ఎప్పుడైంది? జనవరి 29 అంటే ఎలా జరిగింది యాక్సిడెంట్? నుంచి మా మాయ నేను ఇంకొక అబ్బాయి మెడికల్ కోసం వెళ్ళాం. అంటే మా మాయ డాక్టర్ అనమాట. సో ఒడిస్సా వెళ్ళాం 6:30 ఆ టైంకి. అటు నుంచి వస్తున్నప్పుడు నుంచి ఒక మైనర్ అబ్బాయి టాటర్తో గుద్దేసి. మీరు బండి మీద ఉన్నారా? వెనక్కి బ్లేడ్స్ ఉంటాయి. ఓకే ఓకే. దున్నప్పుడు అది వాడు గుద్దేసి నేను ఇదనమాట. నేను మధ్యలో ఉండిపోయాను. నేను మీరు మధ్యలో ఉన్నారు. వెనక్కి ఉన్న అబ్బాయి తుల్లిపోయాడు. వాడికి ఏం అవ్వలే. మా మాయ నేను ముందుకు పడిపోయాను. మా మాయ నా వెనక్కి పడిపోయాడు పక్క. మా మాయ మీద బండి ఉండిపోయాడు. తనకి ఏమైనా అయిందా? చనిపోయాడు. తను చనిపోయాడు. అయ్యో. సో నేను అరిస్తాను అనమాట. ఫస్ట్ ఏం అవ్వలేదు. ఈ రైట్ లెగ్ అక్కడ విరిగితే బోన్ విరుగుతుంది అంతే. సో నేను ఎప్పుడైతే అరిశానో మళ్ళీ వాడు వెనక్కి వచ్చాడు. మళ్ళీ వచ్చి గుద్దారా? మళ్ళీ వచ్చి ఆ బ్లేడ్ కొట్టి రెండోసారి ఆయన రావడం వల్ల మీకు ఇన్సిడెంట్ జరిగింది. వాడు గుద్దిసి అలా వెళ్ళిపోతే ఎవరికి ఏమవ్వదు. తిను కూడా ప్రాణాలతో ఉండునా మీ మామయ్య? అంటే రెండోసారి తన మీదకి ఎక్కిపోయిందా? నాకు గుద్దిశాడు. మళ్ళీ మా మాయ వెనక్కి వెళ్ళి మాయకి బ్లేడ్ ఎలా దూరం. మీకేమో కాళ్ళు మొత్తం లేదా? ఇక్కడ వరకు లేదా? బోన్ కలుపు లేదు. ఇదేటి లేదండి. ఈ ఒక పక్కే మొత్తం ఇది పోతే లేదు. మీరేం చదువుకున్నారు? నేను చెన్నైలో బీటెక్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత తెలియదు. అప్పుడు చదువుకున్నారా? ఇప్పుడు ఆగిపోయారు. ఏ ఇయర్ బీటెక్ ఆపేశారు? అప్పట్లో ఏ ఇయర్లో రన్నింగ్లో ఉన్నారు? సెకండ్ ఇయర్. అప్పుడు సెకండ్ ఇయరా? బీటెక్ ఏంటి? బీటెక్ కంప్యూటర్ సైన్స్. ఇంకా 2 years ఆగిపోయింది. ఇప్పటికి అయిపోవలసిందేమో కదా? అయిపోతుంది. ఎన్ని రోజులు మీరు బెడ్ పైన ఉన్నారు? అక్కడ హాస్పిటల్లో ఏజ్ వచ్చి 50 days ఉంది. వైజాగ్లోనా? 50 రోజులు ఉన్నారు. 2 నెలలు. ఫస్ట్ 8 months ఉండాలని చెప్పారు. ఫస్ట్ వెళ్ళగానే మార్చురీలో వేస్తారు. జూనియర్ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారంటే వేస్ట్ తీసుకొచ్చారు అక్కడికి. బ్లడ్ లేదు నాకు. 1 unit ఉంది. అప్పటికి పోయింది. అక్కడే పోయింది. ఇక్కడ పార్వతీపురం మా హాస్పిటల్కి లోకల్ హాస్పిటల్కి వచ్చేసరికి 2 units ఉంది. ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళేసరికి 1 unit అయిపోయింది. 4 hours 5 hours జర్నీ కదా ఇక్కడ నుండి. బ్లడ్స్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి కానీ ఎక్కాలి కదా. వెయిన్స్ అన్ని బ్లాక్ అయిపోయి. మేడం వల్ల బతికాం. మేడం లేకపోతే ఈరోజు ఏం చేశారు ఆవిడే మొత్తం ట్రీట్మెంట్ ఫస్ట్ నుంచి. ఇప్పుడు మా అమ్మ నాకు ఎలా చూసుకుంటుందో అలా చూసుకుంటారు. మీరేం చేస్తారండి? కూరగాయల వ్యాపారమేనా? మీరేం చేయాలనుకుంటున్నారని అడుగుతున్నా. నా లైఫ్కి ఏముంది, అన్నీ అయిపోయి. అలా మాట్లాడకూడదు. నా లైఫ్ ఏముందిలే అంటే కాదు. మీ ఫ్యూచర్ మీకు ఏం ప్లాన్ చేసుకోగలుగుతున్నారని నేను అడుగుతున్నాను. చదువుకుంటే ఇంకా ఏజ్ ఉంది కాబట్టి చదువుకుని ఒక స్టెప్ ముందుకు వెళ్ళి నువ్వు ట్రై చేస్తే నీకు మీ కోటాలో అట్లీస్ట్ జాబులు కొన్ని ఉంటాయి. వాటిని ఈజీగా కొట్టవచ్చు. మీరు కొంచెం బ్రెయిన్ని దానిపైనే పెట్టాలి. ఇంక వేరే ఏ యాతల మీద పెట్టుకోకూడదు. నాకు ఇలా అయిపోయింది. అయిపోతే అయిపోయినవ్వండి. ఇంకేం చేస్తాం? దేవుడు పరీక్ష పెట్టాడు. ఇక్కడి నుంచి చూపించాలి. మీరు చదువుతాను అంటే ఫీజులు అవన్నీ నేను చూసుకుంటాను. ఓకేనా? మీరు చక్కగా మీరు డిగ్రీ ఫస్ట్ క్లాస్లో కనుక వస్తే నేనే ఇంటికి సహాయం కూడా చేస్తాను. కానీ మీరు చదువు చూపించాలి. నువ్వు సగం చెయ్యు, మిగతా సగం నేను చూసుకుంటాను. కానీ నువ్వు చదువులో ర్యాంక్ సాధిస్తేనే నేను ఇవన్నీ చేయగలుగుతాను, లేకపోతే ఏమీ చేయను. ఓకేనా అమ్మ? మీకు ఎంతమంది సంతానం? ఫస్ట్ బాబు. పాపకు పెళ్ళి అయిపోయిందా? ఏం చేస్తారు అల్లుడు? మెడికల్ షాప్లో పనిచేస్తారు. వాళ్ళు ఓకేనా? పర్వాలేదా? మీరేమో కూరగాయల షాపు. ఓకేనా? నేను మీకైతే ఫస్ట్ రేషన్ ఇస్తాను. తీసుకురండి రేషన్. నువ్వు డిసైడ్ అవ్వు.
నువ్వు డిసైడ్ అయ్యి ఏంటనేది నాకు చెప్పు. చెప్తే నేను చెప్తాను, తర్వాత ఏం చేయాలనేది నేను చెప్తాను. అందాక 5,000 అయితే ఇస్తున్నాను, తీసుకొని ఉంచండి. 5,000 అమ్మా. ఓకే అమ్మా, జాగ్రత్త. వెళ్ళొస్తాను. వెళ్ళొస్తా అండి. నమస్తే.